వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ గిరిధర్రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుందంటే చాలా దురదృష్టకరమన్నారు. అదేవిధంగా బ్యాంకులో ఎటువంటి నగదు గానీ ఇతర డాక్యుమెంట్స్ గానీ పోలేదని స్పష్టం చేశారు. నిందితులు బ్యాంకు వెనుక నుండి వచ్చి సీసీ కెమెరాల స్థాయిని మార్చి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్ తెరిచే ప్రయత్నంలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ కు ఉన్నటువంటి తాళం రాకపోవడంతో నేరస్తులు తిరిగి వెళ్లిపోయారు. నేరస్తులకు రాజ్యాంగబద్ధంగా శిక్ష విధించబడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరచింత ఎస్ఐ, ఆత్మకూరు సిఐ శివకుమారు, డిఎస్పీలు పాల్గొనడం జరిగింది. మా పోలీసు తర్వాత క్లూస్ టీమ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పంపడం జరిగింది. అయితే దానిలో ఈ క్లూస్ టీము వాళ్ళన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చూస్తే ఎలాంటి నగదు కానీ డాక్యుమెంట్స్ కానీ పోలేదని తెలిసింది. అయితే అందులో డివిఆర్ తర్వాత ఇలా మన సీసీటీవీ కెమెరాలకు ఉన్న వైర్లు కట్ చేసి డివిఆర్ ఎత్తుకెళ్ళినట్టుగా తెలిసింది. దీనిలో చూస్తే దొంగతనం ఎలా జరిగిందని మేము ఆలోచన చేస్తే బ్యాంకు బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ స్థలంలో అన్ని చెట్లు పెరిగి ఉండడం వల్ల అందులో ఎవరు ఉన్నారు, ఎట్లా వేరే వాళ్ళు బయట నుండి వచ్చేది కూడా తెలియలేదు. తద్వారా వాళ్ళు ఆ వెనుక భాగం నుండి వీళ్ళు వచ్చి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాను పై అంటే దిశ మార్చి దాని యొక్క యాంగిల్ మార్చి గ్రిల్స్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి స్ట్రాంగ్ రూమ్ ను తెరిచేందుకు ట్రై చేశారు. ట్రై చేస్తూ స్ట్రాంగ్ రూమ్ కున్న హ్యాండిల్ విరిగిపోవడం జరిగింది. కానీ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ కాకపోవడం వల్ల వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే దీని మీద మనకు సమాచారం ఏమీ లేదు, అక్కడ ఎలాంటి క్లూస్ లేకుండడం వల్ల మనం ఇతర మార్గాల ద్వారా మనం వర్కౌట్ చేసాం. దీని మీద వర్కౌట్ చేసి ఈ 4 days పూర్తిగా కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫలానా వాళ్ళు వచ్చారనేది సమాచారం మనకు అర్థమైంది. వాళ్ళు ఫలానా మార్గంలో వెళ్తున్నారని చెప్పి తెలిసినప్పుడు ఆ మార్గాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ నిందితులు 5గురిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నేరాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది పసుల అంకిత. ఈమె కలుటారం విలేజ్, గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె వనపర్తి రూరల్లో మెంటపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డిని 2023లో పెళ్లి చేసుకున్నది. ఈమె పాలిటెక్నిక్ చదువుకున్నది, ఇంజనీరింగ్ 3rd year చేస్తుంది. స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆయత్ నగర్ లో డిప్లొమా చేసి అందులోనే ఇంజనీరింగ్ చేస్తున్నది. గతంలో ఈమె పరిచయం ఉన్న సాయి నిహాల్ అనే వ్యక్తి ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే టికెట్ కౌంటర్ మేనేజర్గా జాబ్ ఇప్పిస్తా అని ఆయన చెప్పడం, ఆయనకు 1 లక్షల రూపాయలు ఇవ్వడం. అంతేకాకుండా ఈమె తన అవసరాల నిమిత్తము నరసింహులు, లక్ష్మణ్, సత్యం అనే 3 వ్యక్తులను కూడా మీకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే లో టికెట్ కౌంటర్ మేనేజర్గా పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గరికి డబ్బులు కలెక్ట్ చేసి కొంత సాయికి ఇవ్వడం, తర్వాత కొంత తన దగ్గర పెట్టుకోవడం చేసింది. మొత్తం వాళ్ళ దగ్గరికి 15,000 కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతలో వీళ్ళకి ఇది 2019 నుండి నడుస్తున్నది. ఈమె వివిధ ప్రైవేట్ కంపెనీలో కాల్ సెంటర్లలో పనిచేయడం చేస్తూ ఈమెకు ఎక్కువ అంటే జల్సాలకు పోవాలి, గోవా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి ఆనందకరమైన జీవితం జీవించాలనే ఒక తపన కొద్దీ ఈమె డబ్బులు ఎట్లా సంపాదించాలనేది ఒకటి ఆలోచన చేసి ఏ విధంగానైనా బ్యాంకు దోపిడీ చేసి దానిలో ఉన్న లాకర్లలో డబ్బులు తీసుకుపోతే దానికి లెక్క పక్క ఉండదు కాబట్టి ఎత్తుకుపోవచ్చు, దాన్ని ఖర్చు పెట్టుకొని జల్సాలు చేయొచ్చు అని ఒక ప్రణాళిక చేసుకున్నది. అయితే ఈమె జల్సాలు ఉండాలనే ఉద్దేశంగా ఈమె భర్త దగ్గర జగదీశ్వర్ రెడ్డి తన దగ్గర ఉన్న 4.5 లక్షలను అతనికి తెలియకుండా ఈమె ఒక కారు కూడా కొనుక్కున్నది. ఆ కారుకు 4.5 లక్షలు పే చేసి కొనుక్కొని నెలకు 11,000 కడితే సరిపోతుందని తన భర్తను మభ్య పెట్టింది. అయితే ఇంతలో వీళ్ళంతా ఈమె ఏం చెప్పిందంటే ఈ బ్యాంకులలో బ్లాక్ మనీ ఉంటుంది, ఆ బ్లాక్ మనీని మనం ఎట్లయినా కొట్టేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మనం హ్యాపీగా బతకచ్చు అనేది వాళ్ళకి చెప్తే, మరి బ్యాంకులో దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పిందంటే పోలీసు వాళ్ళకు మేము చెప్తాము, ఆల్రెడీ మనం వాళ్ళంతా బ్లాక్ మనీ ఎవరైతే లాకర్లలో పెట్టినో వాళ్ళందరూ పోలీసు వాళ్ళకు తర్వాత ఇతర అధికారులకంతా వాళ్ళు ములాఖతే ఉన్నది, వాళ్ళకి తెలిసింది కాబట్టి మనం ప్రణాళిక వేద్దాం, డబ్బు దోసుకుందామని చెప్తే వీళ్ళు జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ యొక్క పెదనాన్న కొడుకు భాస్కర్ రెడ్డి, తర్వాత తమ మిత్రుడు గణేష్,
నాగరాజు అనే ఈయనకు ఇల్లు కట్టే మేస్త్రి ప్లస్ ఈయన కార్ డ్రైవర్ కూడా పనిచేస్తాడు. ఎప్పుడన్నా ఇటువంటి పనులకు ఉంటే ఈ కార్ డ్రైవర్ కూడా పనిచేయచ్చు అని చెప్పి ఆమె చెప్పడం, ఆమె కార్ డ్రైవింగ్ చేసినందుకు రోజుకు 1000-1100 ఇవ్వడంతో నాగరాజు వీళ్ళతో అసోసియేట్ అయింది. తర్వాత ఈ విషయాలన్నీ తెలవడంతో మొత్తం ఈ నలుగురు ఒక మంచి ప్రణాళిక వేసుకొని మరి ప్లస్ ఆలోచన చేస్తూ ఫస్ట్ అయితే బ్యాంకుల మీద రెక్కి చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ నారాయణపేటలో ఉన్న SBI బ్యాంక్ మీద, తర్వాత తిరుపతిలో ఉన్న HDFC బ్యాంక్ మీద, మరికల్లో ఉన్న SBI బ్యాంకు, దేవరకద్రలో ఉన్న AP గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇవన్నీ ఈ 4 బ్యాంకులు వీళ్ళు మన వరపర్తిలో కొన్ని బ్యాంకులు కూడా చూసుకొని అమరసిద్ధ బ్యాంక్, యూనియన్ బ్యాంకును టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే అమరసిద్ధ ఈ అమ్మాయి అంకిత మొట్టమొదటిసారి వచ్చి బ్యాంక్ ఎట్లా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంకులోకి వచ్చి బ్యాంక్ మీద దగ్గరకు వచ్చి నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటే చూపట్టండి, ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకొని చెప్పి చూపెట్టడం జరిగింది. అప్పుడే మేము ప్రణాళిక వేసుకున్నది, ఈ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఎట్లుంది, కెమెరాలు ఎట్లున్నాయి అన్ని అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపుతోనే, ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 25th నాడు ఈ ప్రణాళిక, 23rd నాడు వచ్చి బ్యాంక్లో ఈ డిస్కషన్ జరిగింది. 25th నాడు ఈమె సెలవు దినాలు కాబట్టి బ్యాంక్లోకి ఎట్లయినా ఎంటర్ కావాలని చెప్పి వీళ్ళని పంపించింది లోపలి. భాస్కర్ రెడ్డి మరియు తర్వాత ఈ జగదీశ్వర్ రెడ్డి తర్వాత గణేష్ ముగ్గురు ఎంటర్ అయ్యి గ్రిల్ ఓపెన్ చేశారు. ఎంటర్ అయ్యే ప్రాంతం ఎట్లా మనం ఎంటర్ కావాలని గ్రిల్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అట్లే ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు బాగా కుక్కలు అరిచాయన్నట్టు ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు ఆ జూరాల మీద నుండి వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు వెహికల్ చెకింగ్ చేయడం అర్ధరాత్రి వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు వద్దు, మనకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మెసేజ్ లేదు, ఇంకా కొద్దిగా టైం తీసుకుందామని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి 27th నాడు పూర్తిగా అటెంప్ట్ చేశారు. 27th నాడు పూర్తిగా లోపలికి వెళ్ళి బ్యాంక్ యొక్క స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ఏవైతే ఇంప్లిమెంట్స్ ఉన్నాయో అవి తన నిర్మాణం కోసం ఈ జగదీశ్వర్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం కొనుక్కున్నాయి. గడ్డపార, తర్వాత రాడ్స్, గ్లౌస్ ఇవన్నీ తన ఇంటి నిర్మాణం కోసం కొనుక్కునే అన్ని పెట్టుకొని అదే కార్లో 27th నాడు మళ్ళీ వచ్చి బ్యాంకులోకి ఎంటర్ అయ్యి విశ్వ ప్రయత్నం చేస్తే అది రానందుకు అప్పుడు ఏం ఆలోచన చేసిండ్రు, ఇది బ్యాంక్ మళ్ళీ నెక్స్ట్ డే వద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకొని ఇంత లోపల మనం ఈ CCTV కెమెరాలు పడతాం కదా అని చెప్పేసి ఆ CCTV కెమెరాలు ధ్వంసం చేయడం ప్లస్ కేబుల్స్ కట్ చేయడం, దాంతో పాటుగా DVR కూడా ఎత్తుకొని వీళ్ళు పారిపోయి ఒక దగ్గర దాచుకొని మళ్ళీ 29th నాడు నైట్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దగ్గరే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దగ్గరే పోలీసులు ఉండడం చూసి ఈరోజు సాధ్యం కాదు, మళ్ళీ వద్దామని చెప్పి వాళ్ళు వెనుదిరిగిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో సేకరించి తర్వాత ఇతర హ్యూమన్ రిసోర్సెస్ తర్వాత CCTV కెమెరాలను పరిశీలన చేసుకుంటూ చేస్తే మనకు అంకిత యొక్క ప్రణాళిక మనకు అర్థమైంది. ఈ అంకిత తర్వాత జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా చేశారని చెప్పి మనకు సమాచారం పూర్తిగా ఈ క్రోడీకరించుకొని విశ్లేషించుకుంటే వీళ్ళు టార్గెట్ అయ్యారు. వీళ్ళను మనము ఎట్లయినా చేసి అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంగా నిన్న మన వెహికల్ చెకింగ్ పెట్టడం, వీళ్ళ మూవ్మెంట్ తెలుసుకొని వెహికల్ చెకింగ్ లో దొరికిన తర్వాత వీళ్ళ దగ్గర మళ్ళీ మీరు నేరం చేశారని అడిగితే వాళ్ళు తమ నేరం ఒప్పుకోవడం, అంతేకాకుండా ఈ ఇంప్లిమెంట్స్ ఏవైతే నేరానికి వాడిన ఇంప్లిమెంట్స్ DVR తర్వాత దానికి సంబంధించిన కేబుల్స్, కట్టర్స్ అన్ని మన దగ్గర వాళ్ళకు చూపెట్టడం జరిగింది. అవన్నీ బరామత్ చేసుకొని మనం ఈ 5గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.